అండ్ మీరు కూడా మంచి ఫ్రెండ్‌షిప్ ఉందా మీకు నందినికి? అవును. నందిని కాలేజ్‌కొచ్చే ముందే వాళ్ళ అక్క మా అక్క వాళ్ళ ఫ్రెండ్. సో, అలా కాలేజ్‌కొచ్చే ముందే నాకు కాల్ చేసి నోట్స్ అడిగింది. నేను నోట్స్ అన్ని షేర్ చేశాను తనొచ్చే ముందే. తను ఇలా ఏదో పని మీద రాలేదు. ఏదో రీజన్ తెలీదు. కానీ తను లేట్‌గా వచ్చింది కాలేజ్‌కి. కాలేజ్‌కొచ్చిన తర్వాత నాతోనే కూర్చుంది ఫస్ట్ డే రోజు. నేనే క్లాస్‌కి తీసుకొచ్చిన ఆమెకి మాతోనే కూర్చుంది. ఆ రోజే వీళ్ళంతా నాకు ముందు నుంచే ఫ్రెండ్స్. అలా నేను ఇంక అందరం పరిచయం అయ్యి అందరం ఒక 8 మెంబర్స్ దాకా ఉంటాము. కూర్చొని ఉంటాం ఎప్పుడు. తను చాలా యాక్టివ్‌గా ఉంటది. ఎప్పుడు నవ్వుతూ ఉంటది. ఆమె చాలా అల్లరి. ఇంట్లో చిన్నపిల్ల అల్లరి లాగానే ఉంటది. ఇంట్లో ఆమెను ఎట్లా చూసుకున్నారో మేము కూడా ఆమెను అట్లనే చూసుకున్నాం. చాలా కేరింగ్‌గా ఎవ్రీథింగ్. ఆమె చాలా సెన్సిటివ్. చిన్నగా ఫ్రెండ్స్ ఏ అన్నా ఏడుస్తది. ఆమె అట్లా అంత పెద్ద యాక్సిడెంట్ అయిందని మా ఫ్రెండ్ కాల్ చేసి అడిగింది. అడిగితే నిజంగానా అని చెప్పేసి మేము న్యూస్‌లో కొట్టాంగానే న్యూస్‌లో వచ్చింది. తర్వాత వాళ్ళ అక్క నెంబర్‌కి కాల్ చేశాను నేను, వాళ్ళ సెకండ్ అక్క. కాల్ చేస్తే వాళ్ళ అక్క కాల్ ఎవరో పోలీస్ ఆమె ఎత్తారు చెవేలలో. ఎత్తి అవును బేటా అయింది ఇలా నిజంగానే అని అన్నది. అన్నాక వాళ్ళు ఎక్కడున్నారు మ్యామ్ అని అడిగితే హాస్పిటల్‌లో ఉన్నారు. వచ్చి చూడండి ట్రీట్మెంట్ అయితుంది అని ఆ పోలీస్ మ్యామ్ చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా మేము అప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాసి 10 మినిట్స్‌లో బయటికొచ్చాం. బయటికొచ్చాక మళ్ళీ నాకు కాల్ మాట్లాడేది లేకపోతే మా అక్క మాట్లాడింది ఆ పోలీస్ అమ్మతోని. మాట్లాడంగా ఇంకా లేరురా యాక్సిడెంట్ అయింది అక్కడనే అని చెప్పారు. మేము ఇంకా వెళ్ళిపోయినాం అప్పుడే. కానీ లాస్ట్ టైం కూడా చూడలేదు. సో, అంటే లాస్ట్ మీరు చూడ్డానికెళ్లారు. చివరి చూపు కూడా చూసుకోలేకపోయారా? చూడలే. అయితే దూరం వెళ్ళాము. ఒక 10 మినిట్స్‌లో తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ చీకటయింది. అమ్మాయిలు చూడొద్దు అని ఇంకా మమ్మల్ని అటు లోపలికి వెళ్ళనివ్వలేరు. ఓకే. సో, అంటే మీరిట్లా వస్తున్నట్టు వాళ్ళ పేరెంట్స్‌కి అంటే అలాంటి కండిషన్‌లో చేయలేరు. బట్ ఏంటంటే చూడాలని గానీ, మేమొస్తున్నాము ఉంచండి అని గానీ రిక్వెస్ట్ చేయలేదా? అంటే పెద్దక్క వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడనే ఉన్నారు. వాళ్ళు మా హ్మ్. అక్క ఫ్రెండ్స్. అలా మేము కాల్ చేసి వస్తున్నాము అని చెప్పాము. కానీ ఇంకా చీకటయిపోయినాక చెయ్యొద్దు అని ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. హ్మ్. ఇంక వాళ్ళని మనం ఏమనలేం. వాళ్ళు కూడా పొద్దున్నుంచి అట్లనే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక మళ్ళీ వెళ్ళొద్దు అమ్మాయిలు అంటే ఇంక అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే ఆగిపోయాం మేము. ఓకే. సో, చివరి చూపు చూసుకోలేదని బాధపడుతున్నావు ఇందాక నుంచి. అసలు చూడలే. వెళ్ళేటప్పుడు కూడా ఊరికి నేను వెళ్ళొస్తా వచ్చినాక మనం రీల్స్ చేద్దాము అది ఇది అని చెప్పి వెళ్ళింది తను. ఓకే. మీరు మంచి రీల్స్ అవి చేస్తుండేనా? దివ్యతో క్లాస్లో అంతా చేస్తుండే నార్మల్గా అందరం చేసినట్టు చేస్తుండే. తనకి ఇది లైక్ ఉండే వచ్చినాక ఎగ్జామ్స్ అయిపోయాక మనం ఎంజాయ్ చేద్దామని. దివ్య అన్నట్టు వెళ్ళే ముందు చెప్పింది ఇదే లాస్ట్ టైం రా, తర్వాత నేను వెళ్ళను ఊరికి, ఇంకా ఉండి చదువుకుంటా, సీఏకి కూడా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పింది. ఇదే లాస్ట్ టైం వెళ్తా అన్నది. ఇలా లాస్ట్ టైమ్ అవుతదనుకోలేదు గదా!